హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేలనోయి పార్ట్ 7లోకి వచ్చేసాము. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞాపన. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? నిన్న మనం ఏం చెప్పుకున్నాము, ఇంకా స్వర్ణలత గారు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేడం మీరు ఎప్పుడు ప్రెస్ మీట్కి కానీ మీడియాకి కానీ దగ్గరగా ఉండరు కదా, ఏంటి ఇంత సడన్గా మీరు మా ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు అనేసి అడుగుతారు. ఇంకా దానికి సమాధానంగా ఈరోజు చెప్పిద్ది అనమాట. ఏంటంటే నా కొడుక్కి పెళ్లి అంటే మీరు వేరే కంపెనీ పెట్టారా, లేకపోతే రాజకీయాల్లోకి వెళ్తున్నారా అని నన్ను అడుగుతారు ప్రెస్ వాళ్ళు. అడిగితే అందుకు ఆమె చెప్పిద్ది, నేను కొత్త కంపెనీ ఏమో స్టార్ట్ చేయలేదు, అలానే రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, వెళ్ళను కూడా అనేసి అంటే, మరి ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటి మేడం అని చెప్పేసి రిపోర్టర్స్ అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్పిద్ది అనమాట. ఏమంటే, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను, నా కొడుకు సౌమిల్ పెళ్లి గురించి న్యూస్ మీకు చెప్దామనుకుంటున్నానంటే, అవునా, అంటే అవును అదే దాని గురించి అంటే, ఇంత సడన్గా పెళ్ళి పెళ్లి గురించి అనౌన్స్ చేస్తున్నారు, ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేసి అడిగితే ఇంకప్పుడు స్వర్ణలత గారు చెప్తారు, పెళ్ళి ఆల్రెడీ అయిపోయిందంటే, అయిపోయిందా, అదేంటి అంత సింపుల్గా ఎలా చేస్తారు, సోమిల్ మెహ్రా గురించి అందరికీ తెలుసు కదా, మరి అలాంటిది ఆయన పెళ్ళి అంత సడన్గా ఎలా చేశారు అంటే, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను పెళ్లి చేయాల్సి వచ్చింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే సౌమిల్ గారు మీకు కూడా చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేసి ఇంటికి కూడా కొత్త కోడల్ని చూపించారా అని అంటే, లేదు లేదు, అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకున్నాను, ఇది 110% అరేంజ్డ్ మ్యారేజే అనేసి అంటే, వాట్, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అంత హఠాత్తుగా చేశారా, ఎందుకని మేడం అనేసి అంటే, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అలా పెళ్లి జరగాల్సి వచ్చింది. అండ్ నా కొడుకు కూడా నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు, నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటలేదు, నేను ఏది చూపిస్తే అదే ఫాలో అయిపోతాడు అని అంటే, ఆహా, ఇంత స్పీడ్ యుగంలో కూడా కంప్యూటర్ యుగం నడుస్తున్నప్పుడు కూడా అమ్మ మాటకి విలువిచ్చే కొడుకులు ఇంకా ఉన్నారా మేడం, నిజమా, నమ్మమంటారా అనేసి అడుగుతారనమాట. అంటే ఇంకా మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి, నేనైతే మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా కొడుకు వైపు చూస్తా చెప్పిద్దనమాట. ఇంకా అక్కడ సౌమిల్ ఏం చేయలేక కక్కలేక మింగలేక ఒక ఫేక్ స్మైల్ తోటి కూర్చొని ఉంటాడనమాట. అందరూ సౌమిల్ వైపు చూసి, ఏంటి సార్ మీ మదర్ చెప్పేది కరెక్టేనా అనేసి అంటే, అవును మా అమ్మ ఏం చేసినా కానీ నా మంచికే చేస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద డ్రామాటిక్గా చెప్పేసేస్తాడనమాట. ఇంకా అదంతా చూసేసి, వావ్ సూపర్ మేడం, మీ కొడుకుని మీరు చాలా పద్ధతిగా పెంచారు, ఈ రోజుల్లో తల్లి మాట వినే కొడుకులు కూతుర్లు ఎవరున్నారు, కానీ సౌమిల్ సారు ఇంత పెద్ద బిజినెస్ని హ్యాండిల్ చేస్తా కూడా మీ మాటకు కట్టుబడి ఉన్నారు కదా, సో గ్రేట్. అయితే పెళ్లి చేసేసారన్నారు కదా, మరి రిసెప్షన్ ఎప్పుడు అంటే, దాని గురించి చెప్పడానికే నేను మీకు ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేశాను, సో రేపే, ఎక్కువ రోజులు నేనేం లేట్ చేయను, రేపే రిసెప్షన్ అరేంజ్ చేస్తున్నాను, సో మీ అందరూ వచ్చేసి రిసెప్షన్ని హ్యాండిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను, ఇంతే ఇక్కడికి అయిపోయింది అనగానే ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఛానల్స్ వాళ్ళందరూ ఇక హాట్ టాపిక్ దొరికింది అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేసేదానికి ఇంకా అక్కడి నుంచి తట్టబుట్ట సర్దేసేసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక ఇంకా నెక్స్ట్ ఇక్కడ విజయ ఇంటికి వచ్చింది. వచ్చాక ఏమ్మా ఏంటి, ఆఫీస్లో పని ఎక్కువైందా, చాలా రోజుల నుంచి లేటుగా వస్తున్నావు, కష్టంగా ఉందా అని అంటే, అబ్బే అదేం లేదమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, సో నాకు అంతలోకి నువ్వు నాకు కాఫీ చేసి ఇవ్వా అని చెప్పేసి ఇంకా
బ్యాగ్ అక్కడ పెట్టేస్తా తను సోఫాలో కూర్చునేది. కూర్చుండంగానే లోపలికి వెళ్ళబోతున్న నీలిమ గారు వెనక్కి తిరిగి చూసి, "ఏంటి నీ బట్టలన్నీ అలా డస్ట్ కొట్టుకుపోయినియి, ఏమైంది?" అని చెప్పేసి కంగారుగా వచ్చేసి అడుగుతారనమాట. అడిగితే ఇంకా తను చెప్పిద్ది, "అబ్బే అదేం లేదమ్మా, జస్టు ఒక ముసలామె రోడ్డు దాటుతా ఉంటుంటే ఆమెను తప్పించబోయి నేను జస్ట్ స్కిడ్ అయ్యి కింద పడిపోయానమ్మా" అంటే, "అలా ఎలా పడిపోతావు? స్కిడ్ అయితే ఇన్ని దెబ్బలు తగులుతాయా? ఇంత డస్ట్ కొట్టుకొని పోయిద్దా? నువ్వేమైనా దాస్తున్నావా నా దగ్గర?" అంటే, "అబ్బా! అమ్మ అదేం లేదు. నాకు మళ్ళీ నేను అవన్నీ తీసుకొని వెళ్ళాలి కదా! నువ్వు నాకు కొంచెం కాఫీ కలిపియమ్మా" అని అంటే, ఇక అక్కడుంటే ఆళ్ళమ్మ మళ్ళీ క్వెషన్ల మీద క్వెషన్‌లేస్తది అని చెప్పేసి, ఇక అక్కడి నుంచి తను ఫ్రెష్ అప్ అవ్వటానికని చెప్పేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఇంకా ఈలోపు తను కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకునేలోపు ఇక ఆళ్ళమ్మ తనకి ఆహ్, టీ బిస్కెట్‌లు తీసుకొచ్చి ఇచ్చిద్ది. ఇంకక్కడ చూసేసి "అమ్మ వసు ఏది కనిపించట్లేదు" అనేసంటే, తను గ్రౌండ్‌కెళ్ళింది తనకిష్టమైన టెన్నిస్ ప్రాక్టీస్ చేయటానికి అని చెప్పేసంటే, "ఓకే అమ్మా, నేను వచ్చేటప్పటికే లేట్ అయితదేమో, నువ్వు చెల్లి నేను వచ్చిందాకా తలుపులేసేసుకొని జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి ఇంకా తల్లికి చెప్పేసి తను కాఫీ, బిస్కెట్ తీసుకొని ఇంకా డోర్ క్లోజ్ చేసుకొని తను స్కూటీ ఎక్కేసి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇంకా మనస్వి అని అనుకుంటా తన ఫ్రెండు అన్విత వచ్చిద్ది. వచ్చేటప్పటికి, "హాయ్ అన్వి, ఏం చేస్తున్నావురా?" అని చెప్పేసి మనస్వి పలకరించిద్ది. "ఏమే ఇంక ఇండియా ఎళ్ళవా? ఇక్కడనే ఉండిపోతావా?" అనేసంటే, నేనెందుకుంటాను? నిన్ను, అమ్మని, నాన్నని, నువ్వంటే ఇప్పుడు నాతో ఉన్నావు. కానీ నా అమూల్ బేబీని అందరినీ నేను మిస్ అయితున్నాను. చాలా మిస్ అయితున్నాను. సో, నేను తొందరగా ఇండియా రావడానికి ట్రై చేస్తా. కానీ అది ఇప్పుడే కాదు. ఎందుకు అనంటే, నేను నా బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి. నేను బిజినెస్ స్టార్ట్ చేసి దానిలో సక్సెస్ అయ్యాక అప్పుడు నేను ఇండియా వస్తాను. అప్పుడు నేను నా ప్రేమ గురించి మా అమ్మ, మా నాన్నకి అండ్ అలానే నా అమూల్ బేబీ మా అత్తగారికి హ్మ్, తెలియజేయడానికి నా అమూల్ బేబీని తీసుకొని నేనే మా అత్తగారి దగ్గరికెళ్తాను అని చెప్పేసి అని అంటది. అయితే అన్వి అనేది ఆహ్, "ఒకవేళ ఈలోపు సౌమిల్‌కి పెళ్ళైపోతే ఏం చేస్తావు?" అని చెప్పేసంటే, నోరు మూసుకో, ఇంకో మాట ఎక్కువ మాట్లాడావంటే చెంపలు పగలగొట్టేస్తాను. నా అమూల్ బేబీ నాకెప్పుడు అన్యాయం చేయడు. నా అమూల్ బేబీ మనసులో ఎప్పుడు ఈ మనస్వినే ఉంటది. ఈ మనస్వి మనసులో ఎప్పుడు నా అమూల్ బేబీనే ఉంటాడు అనంటే, అది కాదు అనేసి ఇంకా అన్విత ఏదో చెప్పబోతుంటే, షటప్ అన్వి, నీకు ఇంతకంటే మంచి మాటలు రావా? ఇద్దరం కలిసి ఉంటే కళ్ళు కుట్టేస్తున్నాయా? ఫ్రెండు కాబట్టి ఊరుకున్నాను. అదే ఇంకొకళ్ళు అయితేనా ముందు కొట్టి మాట్లాడేసేదాన్ని అని చెప్పి అనగానే, ఏంటే నేనేదో నార్మల్‌గా అడిగేస్తే నువ్వేంటి నిజంగానే కొట్టేసేటట్టు మాట్లాడుతున్నావు? అంటే నా మీద కంటే, నీ మీద కంటే నీ అమూల్ బేబీ మీదనే అంత ప్రేమ, అంత నమ్మకం ఎక్కువుందా అని చెప్పేసి అంటది. అంటే అవును, నా అమూల్ బేబీని నమ్మినట్టు నేను ఇంకెవరిని నమ్మను. నా సౌమిల్ కలలో కూడా నాకు అన్యాయం చేయడు అని చెప్పేసి ఇంక అంటే, అలా కాదు అనేసి ఇంక తనేదో చెప్పబోయేటప్పటికే ఇంకా అన్వి, షటప్, నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తనని ఇంట్లో నుంచి తోసేసినంత పని చేసేసిద్ది మనస్వి. సరే సరే, నీకు తన మీద ఎంత నమ్మకము, ఎంత లవ్ ఉందో టెస్ట్ చేద్దామని అన్నానే. ప్లీజే నన్నిప్పుడు బయటికి తోసేయమాక అని చెప్పేసంటే, ఏం పని నీకిక్కడ? నీ ఇల్లుంది గదా! ఎళ్ళిపో అని చెప్పేసి తోసేసినట్టంటే, అబ్బా! నేనంత దూరం నుంచి ఇప్పుడు వచ్చింది మళ్ళీ చీకట్లో ఎళ్ళిపోవడానికి కాదు. నేనిక్కడే ఉంటాను. నువ్వేమన్నా తోసేసుకో. నేను నీ కారిడార్‌లోనైనా పడుకుంటా గానీ ఇక్కడి నుంచి పోను అనంటే, నా రూమ్‌లో ఉండాలి అనంటే చచ్చినట్టు నువ్వు నోరు మూసుకొని ఉండు. నా గురించి కానీ, సౌమిల్ గురించి కానీ, మా ఇద్దరికి విడదీసే మాటలు గానీ మాట్లాడావో మూతి కుట్టేస్తాను అని చెప్పేసి ఇంక సీరియస్‌గా చెప్పేసి ఇంకక్కడి నుంచి అలిగినట్టు మొఖం పెట్టుకొని లోపలికెళ్ళిపోయింది మనస్వి. ఇంగా అబ్బా! దీనికి మళ్ళీ కోపం వచ్చిందిరా స్వామి అనుకోని ఇంక మనస్వి వెనక అన్విత ఎళ్ళిద్ది. ప్లీజ్ అబ్బా! నా మాట విను, నేనేదో తమాషాకన్నాను అంటే, తమాషానా?
ఇంకోసారి ఇట్లాంటి జోక్స్ నా దగ్గర చేయమాక అని చెప్పేసి అంటే, సారీ బాబా ఇప్పుడు నీ కాలు పట్టుకొని చెప్పమంటావా అనేసి వంగపోతుంటే ఇంక మనస్వి తనని పట్టుకొని, ఓయ్ ఏం చేస్తున్నావు, నా కాళ్ళు పట్టుకొని నా ఆయుష్ తగ్గిచ్చేసి నా అమూల్ బేబీని అన్యాయం చేద్దాం అనుకుంటున్నావంటే, దేవుడా ఎక్కడ మాట్లాడినా తిరిగి తిరిగి తీసుకెళ్ళి నీ అమూల్ బేబీ దగ్గర ఆపేస్తావేంటి, నీకో దండం నీ అమూల్ బేబీకో దండమే తల్లి, నేనేదో తప్పు చేసినట్టు కాళ్ళు పట్టుకుందామని నిన్ను నవ్విద్దామని చెప్పి పొంగేస్తే నిజంగానే కాళ్ళు పట్టించేసుకుంటావా నా చేత అని చెప్పేసి అంటే, నా అమూల్ బేబీని తప్పుగా అర్థం చేసుకున్నావు కాబట్టి కాళ్ళేంటి నీ చేత ఇంటి పని కూడా చేపించేసుకుంటాను అని చెప్పి అంటది. నువ్వు చేపించుకుంటా అంటే నేను చేస్తూ ఉంటాను అనుకున్నావా అని అంటూ ఇంక అక్కడ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా స్వర్ణలత దేవి గారు అడుగుతారు, ప్రశాంత్ కేటరింగ్ వాళ్ళకి చెప్పావా, అసలు ఏమీ తక్కువ కాకూడదు, ఇది మెహ్రా ఫ్యామిలీకి ప్రెస్టీజ్ ఇష్యూగా ఉండాలి, రిసెప్షన్ గురించి కొంతకాలం పాటు ఎవరు ఈ రేంజ్లో చేసి ఉండరు అనే లెక్క ఉండాలి, ఎందుకంటే పెళ్ళి హడావుడిగా జరిగిపోయినాము కానీ రిసెప్షన్కి మాత్రం అంతా పక్కాగా ప్లాన్ చేసుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి నా కొడుకు ఫంక్షన్ని నేను ఎంత బాగా డెకరేట్ చేయగలనో, ఎంత బాగా ఇవ్వగలనో నా కొడుకు కూడా చూసి ఆశ్చర్యపోవాలి, దేనికి లోటు లేకుండా ఎవరికి ఏమీ తక్కువ కాకుండా చక్కగా అందరినీ రిసీవ్ చేసుకోండి, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చెక్ చేయండి, 1కి 2 సార్లు చెక్ చేయండి అని చెప్పేసి చెప్తే, అలాగే అత్తమ్మ నేను అన్నీ కరెక్ట్గానే చూశాను, అన్నీ సెట్ చేశాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకంతలోకే ప్రణతి వచ్చేసి, అమ్మ ఇంకా చిన్నోడు రాలేదు అని చెప్పేసి టెన్షన్గా మాట్లాడుతూ ఉంటే స్వర్ణలతాదేవి గారు అడుగుతారు, ప్రణతి చిన్నోడు ఏమైనా చిన్నపిల్లోడు అనుకుంటున్నావా, వాడు ఇప్పుడు మన మాట వినే స్టేజ్లో లేడు, వాడికి ముక్కు మీద కోపం ఎక్కువైపోయింది, ఎవరిని ఎంత మాట పడితే అంత మాట అంటున్నాడు, అయినా నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, వాడి ఇంటికే వచ్చేసాడు చూడు అని చెప్పేసి అనగానే ఇక అప్పటికే అక్కడ వత్సలు ఉంటాడనమాట. ఇంకా వత్సల్ని చూసేసి గబగబా అతని దగ్గరికి వెళ్ళింది ప్రణతి. ఏమైందిరా, ఎందుకంత కోపం నీకు, అంత సడన్గా ఇంట్లోకి వెళ్ళిపోయావు, ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు, నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పేసి అంటే, ఎందుకక్క అంత భయపడటానికి, నేనేమన్నా ఆడపిల్లను అనుకుంటున్నావా, నేనేం లేకపోతే చిన్నపిల్లన్నా, ఎక్కడైనా తప్పిపోతానా ఏంటి, అయినా కొంతమంది అన్నారు కదా నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి, మళ్ళీ నా గురించి ఎందుకు ఎతుకుతున్నారో, నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ప్రణతి అంటది, ఏంటి నీకు ఇంకా కోపం తగ్గలేదా, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావనే కదా అమ్మ నువ్వు ఇక్కడ అవసరం లేదు అని చెప్పింది, అయినా నీకెందుకురా ఇంత కోపం, నీ కోపం వల్ల మంచి అస్సలు జరగకపోగా చెడే జరుగుతుంది, చాలామంది బాధపడుతున్నారు, అయినా కానీ సరే నువ్వు అన్నయ్య గురించి ఆలోచించవా, అమ్మ ఏదో అనిందని చెప్పి నువ్వు అన్నయ్యని మిస్ చేసుకుంటావా, అన్నయ్య పెళ్ళి చూడలేదనే కదా ఇంత రాద్ధాంతం చేస్తున్నావు, మరి ఇప్పుడు రిసెప్షన్కి ఉండరా అని అంటే రిసెప్షన్కి కూడా ఉండను అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావేంటి, నీకే చెల్లుతుందా ఈ మాటలన్నీ అని చెప్పేసి ప్రణతి కూడా కొంచెం సీరియస్గా అడిగింది. ఇంకా అంతలోకే సౌమిల్ టాపిక్ వచ్చేటప్పటికి, అవునక్క సౌమిల్ లేడీ ఎక్కడ కనిపించట్లేదు అనేసి అంటే ఇంకా స్వర్ణ గారు చెప్తారనమాట, తను విశ్వాక్షని కలవడానికి బయటకు వెళ్ళాడు అనేసి అనగానే, ఏంటి విశ్వాక్షని కలవడానికి వెళ్ళాడా, వాడు పెద్ద మెంటలోడు, వాడితోటి వీడెళ్ళి ఏం మాట్లాడతాడు, వాడికి ఎంత అహంకారం, వాడి కళ్ళు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నాడు, అంత మూర్ఖుడితోటి ఇంత సౌమ్యులు ఎలా డీల్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు, అయినా కానీ నాకు చెప్పొచ్చు కదా, నాకు ఫోన్ చేస్తే నేను కూడా అతనితో పాటు వెళ్ళేవాడిని కదా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంటే ఇంక స్వర్ణలతాదేవి గారు వచ్చి, ఇదిగో ఈ కోపం వల్లనే నిన్ను వాడు పిలిచి ఉండడు, అయినా కానీ నీకెందుకు అంత కోపం వస్తుంది, నీ కోపం వల్ల ఎవరికైనా కానీ ఇంత మేలు జరుగుతుందా, నీకు అసలుకి వ్యాపారం ఎలా చేయాలో తెలుసా, నువ్వేం చేసినా సరే నోరు మూసుకొని అందరూ పడుండాలా అనేసి ఇంకా ప్రణవ్‌తో చెప్తా ఉంటది ప్రశాంత్‌తో చెప్తా ఉంటది. "నువ్వు వెళ్ళేసి రిసెప్షన్ పార్టీ గురించి చూసుకుంటా ఉండమ్మా" అని చెప్పేసి. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ దెబ్బకి
ప్రణతి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటా ఉంటది. ఇంతలోకి అక్కడ డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించిద్ది. ఏంటి అని చెప్పేసంటే, ఇంకా ఒక సెక్యూరిటీ వచ్చి, "అమ్మ మీకు ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఎంత చెప్పినా గానీ వెళ్ళట్లేదు. ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్తానంటుంది. సేల్స్ గర్ల్‌కి ఎలో లేదు అని చెప్పాను" అనేసంటే, "సరే అమ్మాయి అంటున్నావు కదా! ఎవరో లోపలికి తీసుకొని రా" అనంటే, "నా వెనకే వచ్చేసిందమ్మా. నేను పిలుచుకొని వస్తానని చెప్పినా గానీ, నా వెనకే వచ్చేసిందమ్మా" అని చెప్పేసి ఇంగా ఆ అమ్మాయిని కొంచెం ముందుకు చూపిస్తాడు. చూపిచ్చగానే ఇంగా ఆ అమ్మాయిని చూసేసిన వచ్చాను సీరియస్‌గా, "ఏంటి నీ మామగారి ఇంటికి వచ్చేసినట్టు వచ్చేసావు? నీ డొక్కు స్కూటీకి ఆహ్, కింద పడిందని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చేస్తావా?" అని చెప్పేసి ఇంతెత్తున గయ్యని లేస్తాడు. లోపలికెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూస్తా. ఇంకా అంతలోకే ప్రణతి అడిగిద్ది, "ఎవరు కావాలమ్మా?" అనేసి అడుగుతా ఉండంగానే వత్సల ఆ మాటలు మాట్లాడగానే ప్రణతి సీరియస్‌గా వెనక్కి తిరిగి, "చోటు నీకు ఈ అమ్మాయి తెలుసా? తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? అయినా ఏంటి అంత సీరియస్‌గా మాట్లాడుతున్నావు? స్కూటీ ఏంటి? యాక్సిడెంట్ ఏంటి? డబ్బులేంట్రా?" అని చెప్పేసంటే, నీకు తెలియనిదేముందక్క, ఇట్లాంటోళ్ళందరూ సిగ్గు, ఎగ్గు వదిలేసేసి ఉన్నవాళ్ళందరినీ ధనవంతుల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటారు. ఈమె రాంగ్ రూట్‌లో వచ్చేసి నా కార్‌ని ఈమె డొక్కు స్కూటీతోటి డాష్ ఇచ్చేసి ఇప్పుడు డబ్బుల కోసం నా వెనక ఫాలో అవుతా ఏకంగా మన ఇంటికే వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుతా ఉంటారు. ఇంక అందులోకే స్వర్ణలత దేవి గారు వచ్చేసి, "ఎవరు అమ్మా? ఒకసారి నువ్వు లోపలికి రా" అని సీరియస్‌గా వత్సల వైపు చూస్తూ, "కాసేపు నోరు మూస్తావా? ఆ అమ్మాయి ఎవరో? ఎందుకొచ్చిందో ఒకసారి నేను అడుగుతాను" అంటే, "అంటే కొడుకు మాట వినవు గానీ ఎవరో బయటోళ్ళు చెప్తే మాత్రం వినేస్తావా? నా కార్‌కి యాక్సిడెంట్ చేసిందని చెప్తున్నాను కదా" అంటే, ఇంగా స్వర్ణగారు అంటారు, "నువ్వు కాస్త నోరు మూసుకొని సైలెంట్‌గా ఉండు. కారుతోటి నువ్వెళ్ళి ఆ అమ్మాయి స్కూటీని డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అయ్యిద్ది గానీ, ఆ అమ్మాయి స్కూటీ తీసుకొచ్చి నీ కారుకి గుద్దేస్తే డ్యామేజ్ అయ్యేంత తక్కువ రకం అయితే నువ్వు కొనుక్కోలేదు కదా! కాస్త ఆగుతావా? కొంచెం బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడు. ముందు ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో కనుక్కుందాము. ఆగు" అని చెప్పేసి ఇంక కొడుకుని గద్దిచ్చిద్ది. గద్దిచ్చి, "ఏమ్మా ఏం కావాలి" అనంటే, ఇంగ అప్పుడు అనిద్ది, "లేదు మేడం, నేను ఇంటి దగ్గర ఎటువంటి రసాయనాలు ఉపయోగించని గంధపు పొడి, అలానే కారప్పొడులు, అలానే క్లీనర్సు, సోపులు అన్నీ నేను ఇంటింటికి తిరిగి అమ్ముతాను మేడం. అందుకని నేను ఈ ఇంటికొచ్చాను. అంటే కొంచెం పెద్దిల్లు కదా! ఇలాంటియి న్యాచురల్ థింగ్స్ మీరు కొనుక్కుంటారేమో అని చెప్పేసొచ్చాను. నాకిక్కడికొచ్చేంత వరకి ఈ ఇల్లు ఈ పెద్ద మనిషిదని నాకు తెలీదండి" అని చెప్పేసంటే, "ఈ ఇల్లు ఆ ఒక్క పెద్ద మనిషిదే కాదులేమ్మా! అందరం ఉన్నాం ఈ ఇంట్లో. సరే నువ్వు లోపలికి రా" అని చెప్పేసి పిలుస్తారు. చురకేసినట్టు వత్సల వైపు చూస్తూ ఆ అమ్మాయిని లోపలికి పిలుస్తారు. ఇంకా అందులోకి వత్సల్, "ఏ బోండం ఎందుకే లోపలికొస్తున్నావు? అక్కడే ఆగు" అనంగానే ఇంకా స్వర్ణగారు సీరియస్‌గా చూస్తారు. "ఏంట్రా ఆ మాటలు" అనంటే, మరి బోండాన్ని బోండం అనక ఏమంటారమ్మా? అంత లావుగా ఉంది" అని చెప్పేసనంటే, ఇంకా వాళ్ళ బావ అంటాడనమాట, "నువ్వేగా మామగారింటికొచ్చినట్టొచ్చావా అనేసన్నావు. ఒకవేళ ఆ అమ్మాయి మామగారింటికొచ్చినట్టొచ్చిందేమో, నువ్వే పెళ్లి చేసుకుంటావేమో" అని చెప్పేసంటే, "బావ ఏంటి నన్ను అట్లా మాట్లాడుతున్నావు? నేనేంటి ఈ లడ్డూని చేసుకోవటం ఏంటి? నెవర్, అస్సలు కల్లో కూడా ఊహించుకోవద్దు. పోయి దీన్ని చేసుకోవాలా నేను" అనేసనగానే ఇంక వాళ్ళమ్మ సీరియస్‌గా చూసి, "వత్సల్ నీ నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నావు. అమ్మాయిల్ని గౌరవిచ్చి మాట్లాడడం నేర్చుకో. తను లావుగా ఉందా? సన్నగా ఉందా? అనేది కాదు. తన పద్ధతి అన్నీ చూసుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకు. అంటే సన్నగా ఉండి చిన్న బట్టలేసుకుంటేనే నచ్చుతారా నీకు? పద్ధతిగా ఉంటే నచ్చరా? లావుగా ఉన్నవాళ్ళు మనుషులు కాదా? నీకు ఇదేం పోయే కాలారా? నేను నేర్పిన సంస్కారం అంతా ఏం చేశావు? ఒక్కటి కూడా నేను నేర్పిన పద్ధతుల్లో నువ్వు ఉండట్లేదు. ఎవరిని చూసి నేర్చుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు" అని చెప్పేసి వాళ్ళమ్మ బాధపడతా ఉంటది. ఇంకా అలా మాట్లాడతానే ఇంకా ఆ అమ్మాయిని పిలుస్తది. "అమ్మా నువ్వొచ్చేసి ఇక్కడ కూర్చో" అనంటే, "పర్లేదు మేడం చెప్పండి" అంటే, "ఏంటి నుంచొనే నీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా?" అని చెప్పేసి అనగానే ఇంకా సైలెంట్‌గా ఎళ్ళేసి సోఫాలో పక్కకు కూర్చుంటారు. ఆ అమ్మాయి పక్కకెళ్ళి స్వర్ణ గారు కూర్చుంటారు. "ఇప్పుడు చెప్పు నువ్వేం చేస్తున్నావు" అనేసి అనగానే ఒకసారి వర్షాల వైపు చూస్తది. ఇంగా స్వర్ణ గారు చెప్తారు, "వర్ష నువ్వు లోపలికెళ్ళు" అనగానే ఇంకా వర్ష సీరియస్‌గా ఎళ్లి లోపలికైతే వెళ్ళడు కానీ వెళ్ళి వాళ్ళ బావ పక్కన నుంచుంటాడనమాట. ఇంక వాళ్ళ బావ మెల్లిగా చెవి దగ్గరికొచ్చి, "ఏంటి వత్సల్
మరదల పిల్లని మిస్ అయిపోతున్నావా? అందుకే అత్తమ్మ ఇంట్లోకెళ్ళమన్నా గానీ, ఇక్కడనే హాల్లోనే ఉండి ఆ అమ్మాయి వంక చూస్తున్నావు. నేను చెప్పిన మాట కరెక్టే కదా! అనేసి అనగానే, బావ నువ్వు ఊరుకుంటావా కొంచెం అనేసి అన్నది. ఇంకా ఆ అమ్మాయి మొత్తం తీసుకొచ్చిన సామానంతా చూపిచ్చిద్ది. ఇంకా అవన్నీ చూపిస్తా ఉంటంటే శకుంతల గారు అడుగుతారు. ఏం చదువుకున్నావమ్మా? ఈ ఉద్యోగం చేస్తున్నావా? లేకపోతే ఇంకేదైనా చేస్తున్నావా? ఏమన్నా చదివావా? నీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసంటే, నేను బీటెక్ చేశాను మేడం. నేను బీటెక్ చేస్తున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్స్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తాను. తర్వాత ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అమ్మ చేత్తో తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇంటింటికి తిరిగి అమ్మేస్తాను అంటూ ఎటువంటి ఇబ్బంది పడకుండా తను చేసేది తప్పని కాదు అని సగర్వంగా తను గర్వంగా చెప్పుకుంటా ఉంది. ఇంకా అది చూసిన స్వర్ణ గారు ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్‌కి ఇంప్రెస్ అయిపోయి, ఇదిగోమ్మా ఇది నా విజిటింగ్ కార్డు. నీకేదైనా ఎప్పుడైనా గానీ సరే, ఎటువంటి హెల్ప్ కావాలన్నా గానీ సరే, నిస్సంకోచంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్పేసి అన్నది. అన్న తర్వాత ఇంకా అమ్మాయి ప్రొడక్ట్స్‌లో సగం అమ్మేసిద్ది స్వర్ణ గారికి. ఇంకా దీనికి మొత్తం ఎంత అయింది బిల్లు అనేసంటే 1500 మేడం అని చెప్పిద్ది. ఏంటి ఇంత తక్కువనా అంటే, అవును మేడం ఎంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినా గానీ మేము ఎక్కువ లాభం వేసుకోము. జస్ట్ నేను చేసిన దాని మీదకి ఒక 10 రూపీస్ మాత్రమే వేసుకుంటాము అని చెప్పేసి అనగానే, ఇంకా స్వర్ణ గారు ప్రణతి వైపు తిరిగి, ప్రణతి లోపలికెళ్ళి ఈ అమ్మాయికి ఇవ్వాల్సినంత అమౌంట్ తీసుకొని రా అని చెప్పేసి చెప్పగానే ఇంక ప్రణతి లోపలికెళ్ళిపోయిద్ది. ఇంకా ప్రణతి లోపలికెళ్ళగానే థ్యాంక్స్ మేడం అని చెప్పిద్ది. ఇంకా చెప్పేసి ఆహ్, లేచి నుంచోగానే స్వర్ణగారు చెప్తారు. మళ్ళీ ఇంకోసారి రా అమ్మ కొన్ని రోజులు ఆగి అనేసంటే, అది ఇన్న వత్సలు ఎగురుకుంటా ముందుకొచ్చి, ఇదేమన్నా మీ మామగారి ఇల్లు అనుకుంటున్నావా? మా అమ్మ పిలిచిందని చెప్పేసి మళ్ళీ ఎగేసుకుంటా రామాక అని చెప్పేసి అనగానే ప్రణవ్ వెనక నుంచి వెనక్కి లాగుతాడు. ప్రతిసారి మామగారి ఇల్లా అని అనమాకరా. ఒకవేళ పైన తదాస్తు దేవతలుండి గబుక్కన తదాస్తు అన్నారనుకో, నిజంగానే అది ఆ అమ్మాయికి మామగారి ఇల్లు అయిపోయిద్దేమో ఈ ఇల్లు అనంటే, మామగారి ఇల్లు అవ్వటానికి ఇక్కడ ఎవరున్నారంటే నువ్వున్నావుగా చేసుకోవడానికి ఖాళీగా. నాకు ఇటు చెల్లెలు వరుస అయిద్దయ్యా అనేసి అనగానే, బావా అని చెప్పేసి అనగానే అప్పుడే ప్రణతి ఇంట్లో నుంచి రూమ్‌లో నుంచి బయటకొచ్చి, ఏయ్ ఏంటి వత్సల్ నా భర్తను అంటున్నావు? నా భర్తను తిడుతున్నావా? నేను హర్ట్ అయ్యాను. నేను వెళ్ళిపోతాను అని చెప్పంటే, అక్క నువ్వు కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అనంటే, బ్లాక్‌మెయిలో, హౌరమెయిలో నాకైతే తెలీదు. నువ్వు నా మొగుడిని అన్నావు. కాబట్టి నేను నీతో మాట్లాడను. నువ్వు ముందు మర్యాదగా సారీ చెప్పు. అప్పుడే నేను నిన్ను ఎక్స్‌క్యూజ్ చేస్తాను అని నవ్వుకుంటూ ఇంకా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళేసి ఇంకా డబ్బులిచ్చేసిద్ది. ఇయ్యగానే ఆ అమ్మాయి నమస్తే అండి అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోబోతా ఉంటది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ప్రణతి పిలిచిద్ది. ఎలా మళ్ళీ ఇంకోసారి రా అమ్మ మా అమ్మ చెప్పినట్టు అనేసంటే, ఓకేనండి అని చెప్పేసంటే, ఎందుకక్క పదే పదే ఆ అమ్మాయినే పిలుస్తున్నారు? ఇంక న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు ఇంకెవ్వరు లేరా ఈ ఊర్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉందా? అని చెప్పేసి అనంగానే ప్రణవ్ వచ్చేసి, ఏంటి ఆ అమ్మాయికి ఇది మామగారి ఇల్లు అయిద్దనుకుంటున్నావా? అని చెప్పేసి అనగానే, ఇంక వెళ్ళేదెల్లా వెనక్కి తిరిగేసి, విజయ ఇప్పటివరకి నేను మీ ఇల్లు అనుకోని రాలేదు సార్. మీ ఇల్లు అనుకోనుంటే బహుశా వచ్చేదాన్ని కాదేమో అని చెప్పేసి అనంటే, నీలాంటి నాటకాలేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను. అయినా గానీ ఇంతలా ఉన్నావు. నువ్వేం పని చేస్తావు? నేను అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తానని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నావు. ఇంక మా ఇంటికి నువ్వు గబ్బిలంలాగా పట్టుకుంటావు. ఎందుకంటే అప్పనంగా 1500 వచ్చేసినాయి గదా! అని చెప్పేసి ఇంక అనగానే ఇంక వాళ్ళమ్మ సీరియస్‌గా వత్సల్ అని చెప్పేసి సీరియస్‌గా అరిచిద్ది. అరవగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోబోతా ఉంటంటే, ఇప్పుడు చీకటిగా ఉందిగమ్మా ఎలా వెళ్తావు? పోనీ మేమెవరన్నా డ్రాప్ చేయమా? అనేసి వెనక్కి తిరిగేలోపు లేదండి స్కూటీ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళబోతుంటే, ప్రణవ్ మెల్లిగా వత్సల దగ్గరికెళ్ళేసి, మీ మామగారి ఇంటికంట వదిలిపెట్టొస్తావా? అత్తమ్మ అడుగుతున్నారు. అసలుకే చీకటి పడింది గదా!
పాపం పిల్ల ఎక్కడన్నా తప్పిపోయిద్దేమో అనేసి అనగానే, బావా నీకు నేనే దొరికానా ఈరోజు? ఎందుకు నన్ను ఇట్లా ఫ్రై చేసుకొని తింటున్నావు? అదేంటి నాకు పెళ్ళాం అవటం ఏంటి? చచ్చినా నేను కల్లో కూడా చేసుకోను. అట్లాంటిది నిజ జీవితంలో దానికి తోడుగా వెళ్ళి దాని ఇంటి దగ్గర వదిలిపెట్టి రావాలా అని అనగానే, ఇంకా ప్రణతి వచ్చేసి, వత్సల్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదు అని అమ్మ ఆల్రెడీ చెప్పింది. నీకు ఎలా చెప్పినా కానీ అర్థం కావట్లేదు. ఆడపిల్లల్ని అలా దాన్ని దీన్ని అది ఇది అనేసి సంబోధించకూడదు. ఆల్రెడీ ఆ అమ్మాయి తన పేరు విజయ అని చెప్పింది కదా, ముద్దుగా ఉంటుంది, విజ్జు అని పిలువు, అసలుకే బొద్దుగా ఉంది, చక్కగా సెట్ అయ్యిద్ది. ఏమో ఎవరికి తెలుసు, ఆ అమ్మాయే నాకు రెండో వదిన అయిద్దేమో అనగానే, అమ్మా మీరందరూ ఈరోజు నన్ను తినేయడానికే వచ్చేసారు కదా అని చెప్పేసి అంటే, ఇంకా ప్రణవ్ వచ్చేసి అడుగుతాడు, అంటే ఒప్పేసుకున్నావా ఆ అమ్మాయికి ఇంటిని మామగారి ఇల్లు చేసేద్దామని అనగానే, బావా ఇంక మీకు ఏం దొరకలేదా అని అంటే, అది కాదురా నువ్వు ఇంత సీరియస్గా ఉన్నావు కదా, అలా అయినా నవ్వుతావా అనేసి. ఏమో రేపటి రోజున దేవుడు దయదలు చేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపిస్తే ఏం చేస్తావు, కాబట్టే ఇప్పటి నుంచే గుండెని నిబ్బరంగా చేసుకొని ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి నీ మనసుని, ఇన్ కేస్ ఈ అమ్మాయే కాకపోయినా నీ కోపాన్ని భరించడానికి అట్లాంటి అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు రావాలి. ఈ అమ్మాయిని చూస్తే నీకు పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది. నేనైతే మనసారా దేవుణ్ణి కోరుకుంటాను, దేవుడా మా వత్సలకి ఆ విజ్జు పాపని మా వత్సలకి జోడీ అయ్యేలాగా చెయ్యి అనగానే, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటే, ఇప్పుడే రా వెళ్ళు, అసలుకే ఆ పాప ఎక్కువ దూరం కూడా పోయి ఉండదు, వెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగిందో లేదో చూసుకొని, ఎటు ఆ అమ్మాయి మామగారి ఇల్లు చూసింది, నేను మామగారి ఇల్లు కూడా నువ్వు చూసుకొని రావాలి కదా, వెళ్ళిపో. మర్చిపోయా, నీకు మామగారు లేరు రోయ్, అత్తగారు ఉంటారు, కాబట్టి అత్తగారిని కూడా ఒకసారి పలకరించేసుకొని వచ్చేసేయి అని చెప్పేసి అనగానే, బావా నేను ఇంట్లో నుంచి ఉండను అని ఇంకా తన రూమ్ వైపు వెళ్తాడు. అదేంటి ఇంట్లో ఉండను అంటూనే ఇంట్లోకే వెళ్ళిపోతున్నావు, బయటికి కదా వెళ్ళాల్సింది. ఓహో రూమ్లో నుంచి నీకు బయట వ్యూ బాగా కనిపించిద్దిలే, ఆ అమ్మాయి వెళ్ళిందా ఇంకా అక్కడే ఉందా ఏం చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళాలా అని థింక్ చేయటానికి వెళ్తున్నావా అనేసి అనగానే, ఇంకా అందరూ నవ్వుతారు. సన్నగారు చూసేసి, వీడికి ముక్కు మీద కోపం చాలా ఎక్కువైపోతుంది ప్రణతి, ఏం చేయాలి, ఇలా ఉంటే మాత్రం ఫ్యూచర్లో వీడు చాలా కష్టాలు పడాలి, వీడు పడేది కాక మన ఇంటి గౌరవాన్ని కూడా వీడు తీసేసేటట్టు కనిపిస్తున్నాడు, చిన్నోడు అని చెప్పేసి ఏదో కొంచెం గారాబంగా చేస్తే ఇప్పుడు వీడు అస్సలు మాట వినని వాడిలాగా తయారైపోతున్నాడు. ఆ అమ్మాయిని పట్టుకొని అన్నేసి మాటలు అన్నాడు. కనీసం ఆ అమ్మాయికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి మీదకి నోట్ల కట్టలు విసిరేశాడు. పాపం ఆ అమ్మాయి ఆ విషయం చూసుకోకుండా వెనక్కి తిరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి చూస్తుంటే మన ఇంటి పరువేం కాను. అప్పుడు వీడు డబ్బులు ఇచ్చాడంటే అర్థం ఏంటి, ఆ అమ్మాయి స్కూటీ పాడైపోయిందనే కదా, అందుకే నేను అడిగాను డ్రాప్ చేయాలా అని చెప్పేసి. వీడు చేసిన పనులను బట్టే వీడేంటో నేను జడ్జి చేసేస్తాను, నీకంటే నాకు వీడి గురించి ఎక్కువ తెలుసు అని ఎందుకు అన్నాను అని అంటే, మీరు వాడిని ప్రేమతో పెంచారు కాబట్టి వాడి తప్పులు మీకు కనిపించట్లేదు, కానీ తల్లిని కదా, వాడి మీద ప్రేమ ఉండిద్ది, నాకు బాధ భయం కూడా ఉండిద్ది. వీడు ఎలా తయారవుతున్నాడో ఒక్కసారి నువ్వే చూడు, అలా మన మీదకి ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తే మనం బాధపడమా చెప్పు అని చెప్పేసి అంటే, చూశానమ్మా ఒక 2 రోజులు ఆగు, సౌమిల్ రిసెప్షన్ అయిపోయాక కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడదాము అని చెప్పంటది ప్రణతి. తర్వాత ఏం జరిగింది, మన మనస్వి పాప ఇండియాకి వచ్చిద్దా, తనకి సౌమిల్ మ్యారేజ్ గురించి తెలిసిద్దా, ఇంతకీ సృజతి సంగతి ఏమైంది, సృజతికి ఈ రిసెప్షన్ ఇష్టమేనా కాదా, వీళ్ళిద్దరి ఫ్యూచర్ రేపటి నుంచి ఎలా ఉండిద్ది అని తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. కొంచెం ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఎనర్జెటిక్గా అనిపించేసి నేను కూడా రోజు అప్లోడ్ చేయాలనుకుంటానండి. హార్డ్లీ 100 మెంబర్స్ కూడా చూడట్ల పర్ డే వచ్చేసి. ఇంత కష్టపడి నోట్స్ రాసి నేను ప్రిపేర్ అయ్యి చెప్తుంటే కనీసం వ్యూస్ లేకపోతే చెప్పాలనిపించిద్దా, మీరే చెప్పండి. చూసే మీరైనా కానీ మీ సొంత వాళ్ళకి షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి చెప్తేనే కదా ఎవరైనా చూసేది. ఓకేనా,
నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.